హాయ్ అండి, దిస్ ఈజ్ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ప్రతిపాటి. ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. ఇది సంక్రాంతి వీడియో. మేము ఫెస్టివల్ కోసం అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఈసారి ఫెస్టివల్ని అమ్మ వాళ్ళతో అయితే జరుపుకుంటున్నాము. ఇది భోగి ముందు రోజు ముగ్గు అయితే వేస్తున్నాము. అమ్మ వాళ్ళు అపార్ట్మెంట్లో ఉంటారు, స్పేస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇలా సింపుల్గా చిన్న ముగ్గు అయితే వేసుకుంటున్నాము. పొంగల్ ముగ్గు అయితే వేశాను. ఇక్కడ మా చిన్నోడు మా సిస్టర్ అయితే హెల్ప్ చేస్తున్నారు కలర్లన్నీ కూడా వేయడానికి. ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ముగ్గు చాలా సింపుల్గా చాలా బాగా వచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ముగ్గు అయితే వేసేసి పడుకునేసి మార్నింగ్ అండి ఇది. అమ్మ మేము లేచేసరికి ఆవు పేడతో గొబ్బెమ్మలను అయితే చేసుకుంటున్నారు. ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి పూజ అయితే చేసుకుంటారు కదా. అమ్మ బయట పూజ చేసేసుకున్న తర్వాత ఇంట్లో ఇలా గుమ్మడికాయ అయితే కొడుతున్నారు. భోగి రోజు ప్రొద్దున్నే ఇంటి మధ్యలో గుమ్మడికాయ అయితే కొడతారు కదండి. అమ్మ కూడా గుమ్మడికాయ కొట్టేసి ఒక 2 పీసులని తీసుకెళ్ళి గుమ్మం వైపు పెట్టేసి బయట పూజ అయితే చేసేసుకున్నారు. ఈలోపు మా చిన్నోడైతే లేచాడు. మా చిన్నోనికి నువ్వుల నూనెతో ఒళ్ళంతా కూడా బాగా మసాజ్ చేస్తాను. ఈ పండుగని కిసర పండుగ కూడా అంటారు కదా. పిల్లలకి ఏ కీడు జరగకుండా నేను ఇలా నువ్వుల నూనె పెట్టేసి ఒళ్ళంతా కూడా బాగా మసాజ్ చేసేసి ఆ రోజు స్నానం అయితే చేయిచ్చేస్తానన్నమాట. నేను బాబుకి స్నానం చేయించే లోపు అమ్మ చెల్లెలు కలిసి పూజ అయితే చేసేసుకున్నారు భోగి రోజు. ఇక్కడ నేను అమ్మ కలిసి రొట్టె అయితే ప్రిపేర్ చేస్తున్నాము. చాలామంది భోగి రోజు పులగంలాగా అయితే చేసుకుంటారు. ఒక్కో సైడు ఒక్కోలాగైతే చేసుకుంటారు. మా ఇంట్లో భోగి రోజు సద్ద రొట్టె పితకపప్పు కర్రీ అండి కంపల్సరీ చేస్తారు. అమ్మ రొట్టె చాలా బాగా ప్రిపేర్ చేస్తారనమాట. ఇక్కడ సద్ద రొట్టె అయితే కాలుస్తున్నారు. అమ్మ చేస్తున్నారు, నేను కాలుస్తున్నాను అనమాట. చాలా బాగా చేస్తారు. ఇది వచ్చి ఈవినింగ్ అండి. ఈవినింగ్ బాబుకి భోగి పళ్ళు అయితే పోస్తున్నాము, అదే రేణి పళ్ళు. ఇక్కడ మా ఇంట్లో వచ్చేసి చిన్నోడు వీడే, సో అందుకు వీడికి భోగి పళ్ళు అయితే పోస్తున్నాము. మా సిజ్జు కూడా 3 years అండి, సో వాడికి కూడా భోగి పళ్ళు అయితే పోస్తున్నాము. ఇద్దరిని కూడా కలిపి కూర్చోబెట్టేసి మేము భోగి పళ్ళు అయితే పోస్తున్నాము ఇక్కడ బాబుకి.
నేను, అమ్మ, చెల్లెలు, మా ఆయన కలిసి బాబుకి భోగి పళ్ళు అయితే పోసేసాము. భోగి రోజును ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి భోగి నైట్ అండి. అంటే మరుసటి రోజు సంక్రాంతి కదా. సో సంక్రాంతి కోసం అనేసి ముందు రోజే మరి ముగ్గు అయితే వేస్తున్నాము. ఇది కూడా చాలా సింపుల్గా అయితే వేసుకున్నాము ముగ్గు కూడా. మా సీజు వెయిట్ చేస్తున్నాడు. టైం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ముగ్గు చెడుపుదామా అన్నట్లుగా గడప దగ్గరే కూర్చొని వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఇది వచ్చేసి సంక్రాంతి రోజండి. దేవుడికి నైవేద్యంగా మనము స్వీట్ అయితే చేస్తాం కదా. ఇక్కడ నేను, అమ్మ కలిసి కూడా కుడాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. కుడాలు ప్రిపేర్ చేసిన తర్వాత చేసినవన్నీ కూడా దేవుడి దగ్గర నైవేద్యంలాగా పెట్టేసి టెంకాయ అయితే కొట్టేశారు. పూజ అయితే అయిపోయింది. సంక్రాంతి స్పెషల్గా కుడాలు, పప్పు, రసము, ఆలు ఫ్రై, చిత్రాన్నము మామూలుగా అందరూ చేసుకున్నట్లుగానే అమ్మ కూడా ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశారు సంక్రాంతి స్పెషల్గా. పూజ కంప్లీట్ అయిన తర్వాత అందరం కలిసి భోంచేసాము. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇలా మేడపైకి అయితే వచ్చేసాము. సంక్రాంతి అంటే గాలిపటాలు కూడా ఉంటాయి కదండి. సో మా వాడు, చెల్లెలు అందరూ కలిసి కూడా ఇలా పైకి వచ్చేసి గాలిపటాలు అయితే ఎగరేసాము. చాలాసేపు ఇలా గాలిపటాలు ఎగరేసుకుంటా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. చూసారు కదండి, ఈ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ని ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. భోగి అలాగే సంక్రాంతి 2 రోజులు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అమ్మ వాళ్ళతో కలిసి. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.